ఫ్రెండ్స్ చిరంజీవి పౌరసత్వం రద్దు, తీవ్ర కోపంలో కుటుంబం. ఈ విషయాలను తెలియాలంటే గనక వీడియోని మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదే విధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అని కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అని కామెంట్ చేయండి. లైక్ అని కామెంట్ చేయడం వల్ల ఈ విషయాలను మనం చాలా మందికి తెలియజేసిన వాళ్ళం అవుతాం. అదే విధంగా చిరంజీవికి పౌరసత్వం రద్దు అనే విషయాలు మనం పూర్తిగా తెలుసుకున్న వాళ్ళం అవుతాం. ఇంక లేట్ చేయకుండా పూర్తి వివరం ఏంటో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్ మెగాస్టార్ చిరంజీవి ఏ ముహూర్తాన తన రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించారో అప్పటి నుంచి వివాదాల్లోనే ఉంటున్నారు. వాటితోనే సహవాసం చేస్తున్నారు. రాజకీయాలు వద్దని చెప్పి సినీ పరిశ్రమ తిరిగి వచ్చినప్పటికి అన్ని చోట్ల రాజకీయాలు ఉంటాయనే విషయాన్ని ఆయన మర్చిపోయినట్లున్నారు. అయితే రెండో ఇన్నింగ్స్‌లో 2 సినిమాలు మినహా అన్ని సినిమాలు ఘోర పరాజయమయ్యాయి. తన తోటి హీరోలు బాలయ్య, వెంకీ దూసుకుపోతుండగా చిరంజీవి, నాగార్జున వెనకపడ్డారు. తెలుగు సినీ పరిశ్రమకు 4 మూల స్తంభాలుగా నిలబడ్డ ఈ నలుగురిలో ప్రస్తుతం బాలయ్య అగ్రస్థానంలో ఉన్నారని చెప్పవచ్చు. అయితే ఇటీవల మనవడు కావాలని అలాగే తమ ఇల్లు లేడీస్ హాస్టల్‌గా ఉంటుందని తాను వార్డెన్ అంటూ చేసిన వ్యాఖ్యలు వివాదంలో చిక్కుకున్నాయి. తాజాగా చిరంజీవి పౌరసత్వం కూడా వివాదంలో చిక్కుంది. ఆయన భారతీయుడు పౌరుడు కాదంటూ కొద్ది రోజులుగా వివాదం నెలకొంది. చివరకు యునైటెడ్ కింగ్‌డమ్ పౌరసత్వం ఉంది. అది రద్దు చేయాలంటూ ప్రచారం నడుస్తోంది. అయితే చిరు పీఆర్‌టీఎం ఆయనకు యూకే పౌరసత్వం లేదని, ఊపిరి ఉన్నంత వరకు భారతీయుడిగానే జీవిస్తానన్నారని చెప్పింది. అయితే చిరంజీవికి కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్, పద్మవిభూషణ్ అవార్డులు ఇచ్చి సత్కరించింది. ఇటువంటి వ్యక్తిపై ఇలాంటి ప్రచారం చేయడం సరికాదని మెగా అభిమానులు అంటున్నారు. అంతేకాకుండా ఆయన సరదాగా మాట్లాడిన మాటలను కూడా వక్రీకరిస్తున్నారని, వాటిని సరదాగానే తీసుకోవాలని, కానీ ట్రోల్స్‌కు కొందరు మెగాస్టార్‌కు వ్యతిరేకంగా ఉండేవారంతా పట్టుకొని ఆయన పేరును చెడగొట్టే ప్రయత్నాలు చేస్తున్నారంటూ అభిమానులు మండిపడుతున్నారు. చూసారా ఫ్రెండ్స్? ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.